Yeah, so Jai Sri Ram and Namaste people, welcome back to my new vlog of Hyderabad to Kerala. So నిన్న మేమైతే కల్చరల్ డాన్స్ ఫామ్స్ అవన్నీ చూసేసి నైట్ అయితే స్టార్ట్ చేసేసి వచ్చేసినాం మేము. సో ఇక్కడికి వచ్చినాక మేమైతే నైట్ అరౌండ్ 4 o'clock అయితే రీచ్ అయినాం. 4:50కి అట్లయితే రీచ్ అయినాం. రీచ్ అయిపోయినాక స్టే చేసినాం ఇక్కడ. మమ్మీ వాళ్ళు ఇక్కడ 3 రూమ్లు ఉన్నాయి. 3 రూమ్ ఒక రూమ్ 1K అంట. సో ఆ 3 రూమ్లు తీసేసుకొని ఇక్కడ మమ్మీ వాళ్ళు స్టే చేసారు. మేమేమో ఇక్కడ పైన ఇది ఉంది కదా ఆడ ఆ రూమ్లోనేమో మేము ఉన్నాం. డాల్మెట్రిక్స్ లెక్క ఉన్నది, అంటే 2 beds ఇట్లా కాదు, సింగిల్ బెడ్ లెక్క అయితే ఉన్నది, సింగిల్ బెడ్కి అయితే ఉన్నది. సో ఇప్పుడే మా పిచ్చి చెల్లి అయితే వస్తుంది, వెనకాల మా డాడీ కూడా వస్తుండు. గుడ్ మార్నింగ్. సో అది ఇప్పుడైతే మేము బోట్ హౌస్ అయితే తీసుకున్నాము. ఎంత అయింది బోట్ హౌస్కి? ఎంత ఐడియా ఎంత అరౌండ్ ఒక 30K అంత అయితే బోట్ హౌస్ తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే Insta 360 ఉంది కదా, దానికి SD కార్డ్ లేదు. SD కార్డ్ కొనుక్కోవాలి, చూసాం అది కూడా ఏమవుతుందో. సో అది ప్రస్తుతానికి అయితే ఇక బోట్ హౌస్ తీసుకున్నాము. 11 o'clock డాడీ 12 o'clock రమ్మన్నారు వాళ్ళు. సో డాడీ ఏడైతే కూర్చుంటుండు. సో అది ఇలా బోట్ హౌస్ 11 or 12కి అయితే రమ్మన్నారు. వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 12 o'clock, మార్నింగ్ 9 o'clock. సో అదైతే సంగతి. సో అది చేయమన్నారు. మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, ఉయ్యాలుగుతారు, చూపిస్తాను. రీజనబులే ఉంది. యా, సో ఇది మంచిగా అంటే ఎట్లా నిన్న చూసిన, మంచిగా అంటే ఎట్లా నిన్న చూసిన. నాకు ఇయ్యకుండా నువ్వు ఎత్తుకున్నావు అంటున్నా చెల్తా. సో అది ఎన్ని o'clock రమ్మన్నారు బోట్ హౌస్ వాళ్ళు? బీచ్ పోతున్నాండి. ఇప్పుడు స్నానం చేసినా, మళ్ళీ నేను అయితే దడుచుకోలేదు. జస్ట్ ఆడ పోయి స్నాప్ అయితే పెట్టేసి మంచిగా ఫొటోస్ బుక్ చేసుకున్నాము, తినేసినాము. సో క్విక్గా రూమ్ టూర్ అయితే చూపిస్తాం. ఇది జస్ట్ ఇది ఒక రూమ్ విత్ ఏసీ విత్ బాత్. చేతిలో అడుగుతున్నావు కదరా. బ్రేక్ఫాస్ట్ ఏం చేసినావు? బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు? ఇడ్లీ, సాంబార్ వడ, మసాలా దోశ. ఎందుకు వచ్చినావు? నేను రాకపోతే నువ్వు ఎట్లా ఫోటో దించుతున్నారా? వీడియో రికార్డ్ అయినా స్క్రీన్ షాట్ తీసుకో. సో ఫస్ట్ అయితే మనం మళ్ళీ బీచ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగేసి ఇక మనమైతే బోట్ హౌస్కి అయితే స్టార్ట్ అయిపోతాం. ఆన పడుతున్న మన వాళ్ళు ఫోటోలు కావాలని అయితే కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు మనమైతే ఫోటోలు దిగని పోదాము. ఓకే, నో యూస్. వాడు విండండి. దిగురా దిగురా. మమ్మీ వాళ్ళు పోతున్నారు లోపలికి.
పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పోలా అదిరిపోలా. ఇప్పుడైతే మా బీచ్ ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడ అలా ఇంకా పెరిగిపోతున్నాయి చూడొచ్చు. మా అన్న మైక్ పెట్టుకున్నాను దానికి రిసీవర్ ఆన్ చేస్తుంది. మా వాయిస్ మీకు ఏది రాదు. ఇక్కడ చూడండి వాళ్ళు ముగ్గురు పోతురు. వీళ్ళ వాళ్ళని లేట్ అయింది. ఈడ చూడు పిచ్చర్లకు కొడుతుడు వేస్ట్. ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావాడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. సో గైస్ మేమైతే ఇప్పుడు బస్సు దిగేసి బోట్ హౌస్ కి అయితే పోతున్నాము. ఈ గల్లీలకి అయితే వచ్చినాము. మొత్తం తడిచిపోయినాం మేము. చూసుకోవచ్చు మీరు, మొత్తం తడిచిపోయినాం. కురుస్తుంది మా పులవాన కురుస్తుంది. బోట్ హౌస్ పోదామంటే కురుస్తుంది. మా బాబాయ్ ఊరుకుంటూ వస్తుండే చూడండి. లగేజ్ బయట అంతే. మా డాడీ ఎంత మంచి. మా డాడీ ఎవరని ఎదురు నిలిస్తే కనం మతడే. సో గైస్ తడుచుకుంటూ అయితే పోతున్నాం బోట్ హౌస్ కి అయితే. సో ఇట్లా పోవాలా పోతున్నాం. సో ఫైనల్లీ తడుచుకుంటా మేమైతే బోట్ హౌస్కి అయితే వచ్చేసినాము. ఈ ఒక్కొక్కలం అయితే స్టెప్పిన్ అయితే అయిపోతున్నాం. ఈ బోట్ హౌస్ పేరు వచ్చేసి కిల్లీ రోరో. సో చూడండి ముందు ఏమేమవుతుందో. రైట్ లెగ్ ఎగ్దాం జరుగురా. కుడికాలు పెట్టి అడుగు పెడుదాం మొత్తం మనం. చలో ఇక మనం దీన్నే తిప్పాలరా రాహుల్. ఇక్కడ కూర్చొని ఎదురుగారా వీలు. సో ఇప్పుడైతే మీకు బోట్ హౌస్లో రూమ్లో అయితే చూపిస్తాను చూడండి. 1 room. This is the second room. Wow, nice. This is the wonderful room which we have got with this spike clip. ఇది గైస్ మనకి ఈ రూమ్ ఇచ్చింది. సో వాష్రూమ్ కి చూసుకుంటే దిస్ ఇస్ ఆల్సో సో నీట్. సో ఇది గైస్ మొత్తం 24 hours కదంటే 12 hours అంటే మనం ఉంటుంది మొత్తము. అకార్డింగ్ టు us this is the second house boating. అంటే ఇప్పుడు హౌస్ బోట్ ఉన్నాం, ఇది బోట్ హౌస్. ఇది వాష్రూమ్ మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి గైస్. సో గైస్ we have been started now. రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. బ్యాక్ టు ఫార్మ్. జబర్దస్త్. సో గైస్ ఫైనల్లీ వి హావ్ బీన్ స్టార్టెడ్ టు ది హంటింగ్. 1 piece హంట్ కి అయితే వెళ్తున్నాము. అంతే అట్లనే అనుకోవాలి. చూసి అరే కదాన్ని కాలు. సో గైస్ బాడీ వ్యూ ఏముందిరా రాహుల్, నీ మొక్క మొత్తం అద్దం వస్తుంది. జరిగా కట్టు కొడుతురా, ఫైన్ కొట్టురా ఆయనకి. హలో ఆయన ఏం చేస్తుండ ఆయన? అన్నా సూపర్ మీద చెల్లుతున్నాయి. సో గైస్ ఈ స్పీడ్ బోట్ వాళ్ళు అయితే అప్పటికెళ్ళి చుట్టుముట్ట అయితే తిరుగుతున్నారు. అంటే ఏం లేదు, రైడ్ కోసం రమ్మని అయితే చెప్తున్నారు. per person 200 అంట. ఇక చూస్తాం పోతామో లేదా డిసైడ్ కావాలి. అరే దానికి 200 పెట్టేడుతుంటే దీనికి మళ్ళీ 30,000 ఎందుకు పెట్టిరా? ఇట్లానే పోదాం కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అరే దానికి 200 పెట్టేడుతుంటే దీనికి మళ్ళీ 30,000 ఎందుకు పెట్టిరా? ఇట్లానే పోదాం కదా.
సో లాస్ట్కి అయితే స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే డిసైడ్ చేసేసినాము. ఇక క్లిప్స్ పెడతాను చూసేసేయండి. మా క్లిప్సే ఉన్నాయి. ఇక మేమే రిస్క్ తీసుకొని స్పీడ్ బోట్లో చేసేటప్పుడు కొన్ని అయితే వీడియోలో తీసుకున్నాం. వేరే వాళ్ళ వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే వీడియోలు పెట్టినాను. ఆ క్లిప్స్ అయితే చూసేసేయండి. ఓకే. సో కింద అయిపోయినాక పైన అయితే ఇక్కడ రైట్ సైడ్కి అయితే 2 రూమ్స్ అయితే ఉంటాయి. అది కాకుండా ఇక్కడ చూసుకుంటే మా చెల్లె వాళ్ళు అయితే డ్యాన్స్ ఆడుతుర్రు. ఇక్కడ ఇదంతా డైనింగ్ హాల్ అన్నమాట. డైనింగ్ హాల్ ఇంకా చిల్లింగ్ అవుట్ ప్లేస్ ఇది. సో ఒక టీవీ ఇంకా 2 స్పీకర్లు అయితే అయితే ఉన్నది. టీవీ పని చేస్తలేదు. ఇక పాటలు పెట్టుకుని అయితే డ్యాన్స్ ఆడుతుర్రు మా చెల్లె వాళ్ళు. ఇక మేమైతే ఇక రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. ఇక చిల్ అవుట్ అయితే అవుతున్నాం. ఇక A little longer than a few minutes later. We are getting పప్పు, dal, sambar, pappu, aloo fry, cabbage fry, క్యాబేజ్ అది this సేమియా అనుకున్నా నేను. dondakai fry, Some You have- papadas. papads, and you have good Salad. salad. And this is ఇదేంది నెయ్యి అబ్బా అబ్బో మనకు అవసరం లేదు. ultimately this is a లాట్స్ అండ్ రైస్ అది గంట లేదు పై. అండ్ దిస్ ఇస్ రైస్. rice is like దొడ్డుగా ఉంది కదా దొడ్డుగా ఉంది. ఇక్కడ అట్లనే ఉంటుంది. యా సో గైస్ ఇప్పుడైతే మనము లంచ్ చేసేసి అయితే స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ కి అయితే వెళ్తున్నాము. చూడండి. యా సో బోట్ అయితే అక్కడ ఉందంట. సో బోట్ ఆడుందంట. ఆడికైతే వెళ్తున్నాం. నేనైతే ఎంపైర్ క్యాప్ పెట్టుకుని అయితే బయలుదేరిన ఎండ కొట్టుకుంటుంది. సో గైస్ చూసుకున్నట్లయితే మనం లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోయినాక ఈ బోట్ అయితే ఎక్కినాము. ఈ బోట్ లో మేమంతా పిల్లలం అయితే ఉన్నాము. ఐ మీన్ కిడ్స్ యంగ్స్టర్స్ అయితే ఉన్నాము. ముందు బోట్ లో అందరూ ఫ్యామిలీ వాళ్ళు అందరు అయితే ఉన్నారు. ఏం లేదు ఇట్లా ఒక 1 hour రైడ్ అంట. మొత్తం యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అయినాయి. సో అది ఏందో ముందు చూస్తారు. సో అది గైస్ సంగతి. యా సో గైస్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా తెల్ల దొరలు అయితే వస్తున్నారు. ఆ తెల్ల దొరలను కొట్టేటోళ్ళు ఎవరో కాదు మనమే. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే తెల్ల దొరలు వస్తారు. హలో అక్క బాగున్నా? నేను జాన్ అడిగినా చెప్పు. జాక్స్ అటు జర్రా. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే మా చెల్లె ఎంత కష్టపడుతుంది చూడు. ఆ చెల్లె తిప్పుడా కుక్కలతో కూడా చెప్పలేదు. వెరీ గుడ్ చెల్లెమ్మా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనగానే అచ్చా మిమ్మల్ని కూడా వ్లాగ్ లో పెడతాలే. లాగర్ అంటారా బాబు.
70 రూపీస్ 70 కదా బ్రో 70 రూపీస్ అంట, అంటే ఈ 70 రూపీస్ ఇది. అంటే సో అది తీయకునే నీళ్ళు గైస్. ఇది ఆరెంజ్ ఎందుకు తీసుకున్నా అంటే నేను SRH గెలిచినందుకు ఆరెంజ్ తీసుకున్నా. అందరు ఒక్కొక్క సిప్పు తాగుర్రి తీర్థం లెక్క, అందరు ఒక్కొక్క సిప్పు తాగుర్రి తీర్థం లెక్క. సో గైస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చోరు బజార్ నుంచి అయితే చోరులు వస్తుర్రు, ఇటు వస్తారు చూడరు నా ఇంకా. హాయ్ ఇండియాకి వచ్చి విచ్ కంట్రీ అన్నాడు. Guys, for snacks we are having onion pakoda with more spicy. Anna only one tea, coffee. Inside only. Arey tea or coffee? I will to have black coffee. me too Avocado? Avocado with vanilla ice cream. Oh my god. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఇప్పుడే అందరూ డెడ్ అయిపోతే మేము స్ట్రీట్ షాపింగ్ పోతున్నాం. మా పిన్ని, మా గ్రోండ్ అప్ పిన్ని, మమ్మీ తలెద్దు, వీళ్ళందరూ మమ్మల్ని హ్యాండ్ ఇచ్చిర్రు. సో మేము అలా వదిలేసి మేము వెళ్ళిపోయి బిల్లు వాళ్ళే పే చేస్తారు కానీ షాపింగ్ మాత్రం మేమే పోతాం. ఓన్లీ ది లేడీస్ చూద్దాం అని మేమేం షాపింగ్ చేస్తాము, ఏమేమి చేస్తాము మీకు అన్ని కావాలంటే లాగ్ లో స్టే ట్యూన్డ్. సో హాయ్ గైస్, ఆంటీస్ లాగ్ అయిపోయింది, ఇప్పుడు ఆల్ లేడీస్ లాగ్. పొద్దున వర్షం పడ్డది, మళ్ళీ మేము ఇడికే వచ్చినాం. చూసుకోండి ఇదే ప్లేస్ అంతా. నాకు మా అమ్మ గొడవైంది ఆన్నే, గొడవ పెట్టుకురంట. నాకు మా అమ్మ గొడవైంది ఆన్నే, గొడవ పెట్టుకురంట. ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏమేమో కొంటారు, మేమేం కొంటాము మీరు అది చూడండి. ఓకే బట్టలు కొంటదంట, జ్యువెలరీ అంట, బట్టలు లేవా, బట్టలు పెట్టుకుని బట్టలు లేవంట, అయ్యో ఉన్నాయని ఆమె మావి లేవు. We are just girls. How many outfits you give us? They won't be sufficient. So, ఇప్పుడే మాకు పెద్ద బొంత కలిగింది. అక్కడి నుంచి 15 minutes అని చెప్పి ఆర్డర్లు వచ్చినాం. చూద్దాం ఏమేమి వస్తాం. హ్యాండ్లూమ్ ఎవ్రీథింగ్. చూడు చూడు. సో గైస్ మా లేడీస్ ఎక్కడికైతే వెళ్ళిర్రో అలపిలోనే ది బెస్ట్ క్లోత్ షాప్ అంట, రీటైల్ షాప్ ప్లస్ హోల్సేల్ షాప్. ఏంటంటే ఇక్కడనే చీరలని నేతి రీటైల్ స్టోర్లో అయితే అమ్ముతారంట. చూద్దాం వాళ్ళు ఏమేమి కొన్నారో ఏమేమి షాపింగ్ చేసారో చూద్దాం. చీరలు చూస్తున్నాము, రేట్లు కొంచెం ఎక్కువనే ఉన్నాయి, కొంచెం ఒక 800 ఎక్కువనే ఉన్నాయి కాస్ట్ అయితే. చీరలు అయితే చూస్తున్నాం చూడండి, ఇంకా మేము నచ్చుకోలేదు, చూసుకోలేదు. సో అది గైస్, చీరలు అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయంట కంపేర్ టు మన దగ్గర ఉన్న శారీస్కి. ఇక్కడికైతే ప్రైస్ హై ఉందంట. మళ్ళీ ఇక్కడనే చేస్తారు, ఇక్కడనే తయారు చేస్తారు. ఎందుకంత హై ఉన్నాయేమో నాకు కూడా తెలియదు. మీకు తెలిసే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మమ్మీ అన్ని మసాలాలు అన్ని తీసుకున్నాం. 2000 ఆడ చూసి తీసినావా? తీయాలి, ఆడ తీయాలి. చాక్లెట్స్ స్పైసెస్ దగ్గర మమ్మీ స్పైసెస్ అన్ని హోల్ స్పైసెస్ తీసుకున్నాం. 2370 చాక్లెట్ ప్యాకెట్. మేము ఆల్రెడీ ఆడ మున్నార్లో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకోకపోయిన అవసరం లేదు. కానీ సో మా లేడీస్ అందరైతే ఈయనైతే ఒక ఆట ఆడుకున్నారు. ఇక ఇంత షాపింగ్ చేసినాం అంత షాపింగ్ చేసినాం డిస్కౌంట్ల కోసం అయితే అడుగుతుర్రు. డిస్కౌంట్ లేకపోయినా కనీసం ఏదో ఒకటి సర్ప్రైజ్, ఏమంటారు సర్ప్రైజ్ అంటున్నాం, మన గిఫ్ట్ అయితే ఇవ్వండి, ఆఫర్లకి ఏదైనా ఒకటి ఇవ్వండి అని అయితే చెప్పి దమ్ చేస్తుర్రు. మీరు అక్కడ సీనరీ చూస్తే మీకు అయితే అర్థమైపోయి ఉండొచ్చు. ఇక చూడు ముందు ఏం చేసిరో చూద్దాం. ఇక సో
We have done billing in 2 sections. We are getting a surprise gift. Yeah. We'll see what is the surprise gift. We'll unbox it and check whether it is really a surprise gift or not. Okay. No. Already video has been started. Baby. Come on, Cherry. Yeah. अभी कोई भी बोलेगा तो अभी मत खोलो, किसी को मत दे दो, ठीक है? आप बता दिए उसमें चॉकलेट ही है फिर तो। वो उधर लेकर जाएगा, आपको नहीं दिएगा। So ఇప్పుడే అయిపోయింది బ్రో మా షాపింగ్ అంతా. మేము ఏమేమి తీసుకున్నామంటే మా చిన్న చెల్లెకి ఒక డ్రెస్ అండ్ మసాలా స్పైసెస్ షాపింగ్ చేసినాం. అన్ని మంచి మా తాత ఒక తాతకి మేము పంచ తీసుకున్నాం. ఆ పిన్ని తీసుకుంది, బ్లూ పిన్ని తీసుకుంది. మేమందరం స్పైసెస్ అన్ని తీసుకున్నాం. మా మమ్మీ మసాలా స్పైసెస్ తీసుకుంది. 2370 రూపాయలు బిల్ అయింది. సో అది ఇంకా తక్కువ ఇక్కడ చెప్పుకోవాలంటే. మీకు స్పైసెస్ అన్ని మంచిగా దొరుకుతాయి, అన్ని ఒరిజినల్. మళ్ళా మాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారని చెప్పి మనం మనకి ఏమొచ్చింది నేను చెప్తా. 5000 బిల్ ఎక్కువ చేసినాం అనుకో, బట్టల దగ్గర 5000 అయ్యింది. సో బట్టలు ఇంకా స్పైసెస్ కలిపి 5000 అయింది. ఆయన ఏం చెప్పిండు, చాక్లెట్ దట్ షాప్ కి వెళ్ళండి వాడు గిఫ్ట్ ఇస్తాడు అన్నాడు. ఇక్కడ ఆయన చాక్లెట్ ఫ్యాక్టరీ చాక్లెట్ కౌంటర్ మిస్ ఒక సబ్స్క్రైబర్ కూడా చేయించుకొని వచ్చినాం. సబ్స్క్రైబర్ కూడా ఎటు పోతున్నావు? చాక్లెట్ కౌంటర్ దగ్గర బిల్ ఇవ్వండి అని చెప్పిపోయి చాక్లెట్ షాప్ లో బిల్ ఇవ్వన్నాడు. మేము ఏమేద్దాం పోతే వాడు చాక్లెట్ ఇస్తాడు. వాడు ఇచ్చింది స్పైసెస్. అందులో కూడా 300 రూపీస్ డిస్కౌంట్. మాకు చెప్పాలంటే హోల్ గరం మసాలా మీకు 300 రూపీస్ కి వస్తుంది కాబట్టి పెట్టి మసాలాలు కొన్న 3000 ఆల్మోస్ట్ పెట్టి మసాలాలు కొన్న తర్వాత 300 వచ్చింది. 300. మా దురదృష్టం ఏంటంటే మేము చాక్లెట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం, నేను మా చెల్లె మా పిన్ని వాళ్ళందరూ. కానీ మా బ్యాడ్ లక్ అది రాలేదు. సో అది మ్యాటర్. ఓకే బాయ్. Many unbearable hours later. So we start this today. మనం డిన్నర్ స్టార్ట్ అయ్యింది విత్ ది రైస్ పప్పు, నైస్ పప్పు చారు అండ్ చపాతీస్, sufficient చపాతీస్ ఫర్ ఎవ్రీవన్. బెండి కర్రీ, క్యాలిఫ్లవర్ కర్రీ, వాటర్ బాటిల్స్ అందరం తింటాం. ఎట్లుంది డాడీ? సప్పగా ఉందా, మంచిగా ఉందా? సో గైస్, ఫుడ్ అయితే చాలా అంటే చాలా తీయగా చేసి పడేస్తారు వీళ్ళైతే. మీరు వచ్చినప్పుడు మాత్రం మీరు దగ్గరుండి చేయించుకోండి. ఎంత స్పైసెస్ ఏమేమి కావాలో మీ టేస్ట్ తగ్గట్టు చేయించుకోండి. వాళ్ళకు వడ్లేస్తే వాళ్ళైతే చాలా అంటే చాలా తీయగా చేస్తారు. అదైతే ఒకటి గుర్తుపెట్టుకోరి. సో గైస్, ఇక డిన్నర్ అయిపోయినాక మేమైతే యూనో కార్డ్స్ అయితే ఆడేస్తున్నాము. ఇక యూనో కార్డ్స్లో మెయిన్ రూల్ ఏంటంటే ఎవరు గెలవద్దు, ఎవరిది యూనో మాత్రం చెప్పారంటే వాళ్ళకి మళ్ళీ వేయాల్సిందే. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. అండ్ రేపైతే పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయిపోతాం. అవి